హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు సుమా ఫుడ్. ఈరోజు మన ఛానల్లో పెరుగన్నం ప్రిపేర్ చేస్తున్నాము అమ్మవారికి నైవేద్యంగా. పెరుగన్నం ఒక గ్లాస్ బియ్యం కడుక్కొని నేను పొయ్యి పైన పెట్టుకున్నాను. పెరుగన్నం ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, జీడిపప్పు, పెరుగు. ఒక గిన్నె తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని జీడిపప్పును వేయించుకోవాలి. అన్నాన్ని కొద్దిగా మెత్తగా ఉడికించుకోవాలి. జీడిపప్పు వేగిన దాంట్లోనే మళ్ళీ పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు బాగా వేయించుకోవాలి, నెయ్యిలోనే వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని పక్కకు దింపేసేయాలి. అంత లోపల అన్నం వంపేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని రైస్ మొత్తం చల్లబడాలి. రైస్ మొత్తం చల్లగా ఉంటేనే పెరుగన్నం ప్రిపేర్ చేయడానికి ఈజీగా అవుతుంది. వేడిగా ఉంటే పెరుగు మొత్తం పగిలిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా రైస్ చల్లగా ఉండాలి. ఇప్పుడు నేను ఇంకా వాటిలో నెయ్యిలో మగ్గించుకున్నటువంటివన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం పెరుగన్నంలో కలిపేయాలి. రైస్లోకి కలిపేసిన పెరుగు, పాలు, హాఫ్ గ్లాస్ పాలు వేసిన, నేను ఎక్కువ వేయలేదు. మొత్తం అట్లనే ప్రిపేర్ చేసుకోవాలి. ఈరోజు మేము అమ్మవారికి నైవేద్యంగా పెరుగన్నం ప్రిపేర్ చేసినామండి.